సో హాయ్ మై డియర్ స్వీ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో స్టూడెంట్స్, ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కి. సో ఎందుకంటే స్కాలర్షిప్ అనేది ఎవరైతే అప్లై చేసుకోలేదో డెడ్ లైన్ అనేది వచ్చేసింది. సో ఇవాళ టాపిక్ లో చూడండి, యాజ్ పర్ నేను ఈ పాస్ ఒక లాగిన్ ఫామ్ ఉంటుంది కదా, సో అందులో ఏమేం మస్ట్ ఏమేం అడుగుతాడు, ఓకేనా. సో నేను మొత్తం డీటెయిల్ గా అనేది పాయింట్ వైజ్ గా మీకోసం అనేది కష్టపడి పాయింట్స్ అనేది నేను రాశాను. సో దాని మీద నేను వీడియో చేస్తున్నాను, ఓకేనా. సో ఒక్కొక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. సో ఇది మాత్రం మీరు పూర్తి వీడియో మాత్రం పూర్తిగా చూసారంటే సో మీ యొక్క డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. సో ఎందుకంటే చాలా లాస్ అవుతారు, ఎందుకంటే లాస్ట్ డేట్ కూడా వచ్చేసాయి. సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, సో లాస్ట్ డేట్ ఇవి డెడ్ లైన్ అనమాట, రెన్యువల్ కి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ కి. సో అందరికి యూజ్ అవుతుంది స్కాలర్షిప్ అనేది డెఫినెట్లీ వస్తుంది, బట్ మనం అప్లై చేసే విధానం మాత్రం రాంగ్ ఉంటుంది. సో అందుకనే చాలా మందికి స్కాలర్షిప్ అనేది రాదు. సో ఇవాళ పాయింట్ వైజ్ గా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఒకసారి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. డాక్యుమెంట్స్ అనేవి చాలా మస్ట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కి వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట. ఎస్ఎస్సి డీటెయిల్స్ లో మీరు ఎప్పుడైతే లాగిన్ అయిపోతారో, సో అప్లై మీద క్లిక్ చేస్తారో, సో అప్లై మీద క్లిక్ చేయగానే మీకు ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి రెగ్యులరా, ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఆర్ ప్రైవేటా, సిబిఎస్ఈనా, ఐసిఎస్ఈనా, అదర్ బోర్డ్ ఆర్ ఎస్ఎస్సి ఓరియంటల్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ఎస్సి రెగ్యులర్ అయితే రెగ్యులర్, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ, సిబిఎస్ఎస్ అయితే సిబిఎస్ఈ మీద క్లిక్ చేసుకొని సో ప్రొసీడ్ అవ్వగానే మీకు డిస్ప్లే ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అక్కడ డిస్ప్లే అయిన దగ్గర మీ యొక్క ఇయర్ ఉంటుంది, ఎస్ఎస్సి పాస్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది ఉంటుంది. సో జెండర్ సెలెక్ట్ చేసుకోండి, అది ఆటోమేటిక్ గా మీరు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయగానే సో ఆటోమేటిక్ గా డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. అక్కడ మాత్రం మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీకు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో సెట్ వాళ్ళకి సెట్టా నాన్ సెట్టా, సెట్ అయితే సెట్ జరిగితే సో అక్కడ ఒక సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి, లేదా నాన్ సెట్ అయితే నాన్ సెట్ మీద క్లిక్ చేసుకోగానే మీకు థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజ్ డీటెయిల్స్ కమ్ బేస్డ్ ఆన్ సెట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే కాలేజ్ డీటెయిల్స్ అంట, మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్, మీ ఏ కాలేజ్ లో చదువుతున్నారు, ఓకేనా. సో మీ ఏ కాలేజ్ లో చదువుతున్నారు అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కాలేజ్ కోడ్, ఓకేనా, మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ ఇక్కడ ఉంది, డిస్టెన్స్ ఎంత, సో అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోర్త్ పాయింట్ లోకి వెళ్తారు. మీరు ఫోర్త్ పాయింట్ లో ఏమైతుందంటే మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అవుతుంది. మీ యొక్క మొబైల్ నంబర్ మాత్రం కంపల్సరీ మీది ఇవ్వాలా, రన్ అవుతున్న మొబైల్ నంబర్ ఇవ్వాలా. ఎందుకంటే మీ పర్సనల్ నంబర్ ఇవ్వచ్చు, మీ ఫాదర్ నంబర్ ఇవ్వచ్చు, బట్ మీ దగ్గర ఉండాలి ఆ నంబర్, మొబైల్ నంబర్ కంపల్సరీ యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే దానికి ఓటీపీ మాత్రం డెఫినెట్ గా వస్తుంది. ఓటీపీ వస్తుంది కాబట్టి మీ దగ్గర లాస్ట్ లో మూమెంట్ లో మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో మీ దగ్గర మాత్రం మొబైల్ నంబర్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఫిఫ్త్ ఫైన్ వచ్చేసి మీకు ఆధార్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి, ఓకేనా. మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ అందులో అప్లోడ్ చేయాలన్నమాట, ఓకేనా. ఆధార్ కార్డ్, బట్ దీనికి మాత్రం 100 KB బిలో ఉండాలి, ఓకేనా. 100 KB సైజ్ అంతా ఒక్కసారి 100 KB బిలో ఉండాలి. దీన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. సిస్టమ్ ఎవరింట్లో అయితే సిస్టమ్ ఉందో, లేని వాళ్ళు అయితే మీ సేవలు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ ఆధార్ కార్డ్ ఉండాలి అందరికి. యాజ్ ఎస్ఎస్సి మెమో పైన ఎలా ఉందో సో యాస్టీస్ అలానే ఉండాలి. మ్యాచింగ్ కాకపోతే మాత్రం వాళ్ళు తీసుకోరు. సో ఇంకోటి వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ మ్యాండేటరీ. చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ. ఒకవేళ అప్లై చేసుకొని లేని వాళ్ళైతే అప్లై చేసుకోండి, ఓకేనా. స్టూడెంట్స్, ఓకే, సంఘం మీ యొక్క పాత మీ ఇంట్లో ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంతకు ముందు ఉంటే సో అది పెట్టి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మీ యొక్క బీసీ క్యాస్ట్, ఓకే, బట్ మీ సేవలో వెళ్ళి మీరు అప్లై చేసుకొని తొందర రావాలంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేయండి. మీకు 2 to 7 days లోపల మాక్సిమం గా వచ్చేస్తుంది. మాక్సిమం అయితే 1 month పడుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్. మీరు అర్జెంట్ అని చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్ లో మాత్రం తొందరగా క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఇన్కమ్ ఇది కంపల్సరీ ఉండాలా. ఈ ఇన్కమ్ వ్యాలిడిటీ ఉండాలా, వ్యాలిడిటీ అయిపోకూడదు, ఓకేనా. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. బికాస్ ఈ రోజు మీకు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2022 వ్యాలిడిటీ ఉంటుంది కంపల్సరీ. మాత్రం అది మాత్రం మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 7th పాయింట్ అనమాట, స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్. మీ యొక్క కాలేజ్ ఎక్కడ చదివారు, ఓకేనా, మొత్తం అడుగుతుంది. ఏ కాలేజ్ ప్రెసెంట్, మీ పాస్ట్ కాలేజ్ ఏరియా ఎక్కడ, ఓకేనా, మొత్తం అడుగుతుంది. అది మాత్రం సెలెక్ట్ చేసుకోవడమే, ఓకేనా స్టూడెంట్స్. అది అయిపోయిన తర్వాత 9th పాయింట్ వచ్చేసి స్టూడెంట్ ఫోటోగ్రాఫ్. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఓకేనా, 10 to 20 KB లో మీరు స్కాన్ చేసుకొని పెట్టుకొని సో అందులో మాత్రం అప్లోడ్ చేయాలి మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మస్ట్. అండ్ ఇంకోటి 9th వచ్చేసి యుఐడి డీటెయిల్స్ కన్ఫర్మేషన్. 9th మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది యుఐడి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్. అంటే మీ అదొక ఆధార్ కార్డ్ డీటెయిల్ అనేది అందులో ఎంటర్ చేయాలి. మీ అదొక ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇంకోసారి ఎంటర్ చేయమని అడుగుతుంది, మళ్ళీ రీఎంటర్ చేయాలి. మ్యాచ్ అయిపోతుంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 10th పాయింట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనమాట. కంపల్సరీ
కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అందులో అప్లోడ్ చేయాలి. మీ పాస్బుక్ స్కాన్ చేసుకొని 100 kbలో మీ యొక్క బ్యాంక్ డిస్ట్రిక్ట్, బ్యాంక్ నేమ్, ఓకేనా, బ్రాంచ్ నేమ్ అండ్ IFSC కోడ్, అకౌంట్ నంబర్, మళ్ళీ రీఎంటర్ అకౌంట్ నంబర్ అందులో మళ్ళీ రీఎంటర్ చేయాలా. దాని తర్వాత అప్లోడ్ చేసేస్తే అది ఎంటర్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అందులో కంపల్సరీ అప్లోడ్ చేయాలా. నేషనలైజ్ బ్యాంక్ ఉండాలా, అంటే SBI, ఆంధ్ర బ్యాంక్, ఏదైతే నేషనలైజ్ ఆథరైజ్ బ్యాంక్స్ ఉన్నాయో సో ఎందులోనైనా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటే పర్లేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉన్నా కూడా పర్లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు 11th పాయింట్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఏం అడుగుతుందంటే మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది, ఎన్సీసీ ఓకేనా మీరు చేసి ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ అడుగుతుంది, జెండర్ అడుగుతుంది, ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఏం చేస్తారో అది అడుగుతారు. ఇంకోటి డిసేబిలిటీ కేటగిరీ, మీరు ఒక డిసేబుల్డ్ పర్సన్ అయితే అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు 12th పాయింట్ వచ్చేసి స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్. మీరు ప్రీ క్వాలిఫికేషన్ ఎక్కడ చదవదు లాస్ట్ 7 years, మీ యొక్క క్వాలిఫైయింగ్ మీ యొక్క మార్క్స్ అడుగుతుంది. మీరు ఇంటర్ చదువుంటే ఇంటర్ మార్క్స్ అడుగుతుంది, ఒక 10th చదువుంటే 10th మార్క్స్ అడుగుతుంది. పాస్ట్ లో మీరు ఏం చదివారో అక్కడ మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందో టోటల్ గా మాత్రం అందులో మీరు ఎంటర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మాత్రం కరెక్ట్ గా ఎంటర్ చేయాలి అందులో. అండ్ ఇంకోటి వచ్చేసి 13th పాయింట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ డీటెయిల్. మీ యొక్క ఇన్స్టిట్యూషన్ మీరు ఎక్కడ చదివారు, మీడియం ఇంగ్లీష్ ఏంది, కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అడుగుతుంది, జాయినింగ్ డేట్, మీ యొక్క కాలేజ్ కి మీకు ఎంత డిస్టెన్స్ ఉంది మీ కాలేజ్ కి మీ హోమ్ కి, అండ్ స్కాలర్షిప్ టైప్ అడుగుతుంది. ఓకేనా, మీరు 10th తర్వాత అయితే పోస్ట్ మ్యాట్రిక్, ఓకేనా, 10th లోపల అయితే ప్రీ మ్యాట్రిక్, మీరు 10th తర్వాత 10th ఇంటర్ డిగ్రీ అంటే మీరు పోస్ట్ మ్యాట్రిక్ సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ ఇంకోటి వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాలా. మీరైతే ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయాలా కంపల్సరీ. మీరు ఒక దగ్గర ఉండే ఇంకో దగ్గర అడ్రస్ మాత్రం అప్లోడ్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ లో ప్రాబ్లం అవుతుంది, మీ అప్లికేషన్ అనేది హోల్డ్ లో పడేస్తారు, సో ప్రాబ్లం అవుతుంది. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అప్లికేషన్ అడ్రస్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చి మళ్ళీ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్ మీద ఆడ చెక్ మార్క్ పెట్టేసి అయిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి 16th పాయింట్, ఈమెయిల్ ఐడి అండ్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్డ్ టు బి ఫీల్డ్ ఆఫీసర్. కంపల్సరీ మీ యొక్క ఈమెయిల్ ఐడి అక్కడ ఎంటర్ చేయాలా. అండ్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్డ్ టు బి ఫీల్డ్ ఆఫీసర్ అంటే మీ యొక్క కాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందులో అప్లోడ్ చేయాలా కంపల్సరీ. ఇదైతే మ్యాండేటరీ అని మనం ఏం చేయలేము, గవర్నమెంట్ రూల్. సో లేని మాత్రం అప్లై చేసుకోండి ఎట్లయినా. అండ్ తర్వాత డిక్లరేషన్ మనకు 7th పాయింట్ వచ్చేసి ఫైనల్ డిక్లరేషన్ అండ్ క్యాప్చా ఎంటర్ ఫైనల్ సబ్మిట్ అనమాట. మీరు ఎంటర్ చేయగానే లాస్ట్ మీ క్యాప్చా ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ని డిక్లరేషన్ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేస్తే అది మాత్రం సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లాస్ట్ 18th పాయింట్ వచ్చేసి స్టాటస్ చెక్ ఆధార్ అథెంటికేషన్ సబ్మిట్ టు కాలేజ్. అంటే 18th పాయింట్ నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను, ఓకేనా, మీరు స్టాటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో. సో మనం ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్దాం, లెట్స్ గో. సో మై డియర్ స్టూడెంట్స్, సైట్ ఇది ఈ-పాస్ అని టైప్ చేయగానే గూగుల్ మీద మీకు ఇలా వస్తుంది. మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఏమైనా రిగార్డింగ్ ఓకేనా స్కాలర్షిప్కి డౌట్స్ ఉంటే ఇది అడ్రస్ అనమాట. ఒక్క నిమిషం చూడండి, ఇది అడ్రస్. ఇది దీని మీద మీరు ఇక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. DSS భవన్ ఆపోజిట్ చాచా నెహ్రూ పార్క్ రోడ్, ఓవేసీపురా, మసబ్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000. ఇది వాళ్ళ అడ్రస్ అనమాట. డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. లేదా దూరం ఉన్న వాళ్ళైతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఈ కాంటాక్ట్లో అడిగి మీరు మాత్రం ఇలా కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది అడగండి, క్లారిఫై జరుగుతుంది. ఎటువంటి మాత్రం మీకు మొహమాటం పడవద్దు, అడిగేసి అన్ని మీరు క్లియర్ చేస్తారు. ఇప్పుడు మనం వెబ్సైట్లోకి వెళ్దాం. సో వెబ్సైట్లోకి వెళ్ళంగానే ఇక్కడ చూడండి మనకు హైలైట్ అవుతుంది పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అండ్ ఫ్రెష్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ will be closed on 15/2/2021. ఇది బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది మొత్తం సబ్మిట్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లి కాలేజ్లో ఇస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. చేసిన తర్వాత మీకు కాలేజ్ వాళ్ళే అంటారు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ మీ సేవలో వెళ్ళి చేయించుకోరమ్మంటారు. మీ సేవలోకి వెళ్ళి 10 రూపీస్ ఇచ్చి నా యొక్క అథెంటికేషన్ ఈ-పాస్ అని చెప్తే వాళ్ళు చేస్తారు. సో చేసి ఒక రిసిప్ట్ ఇస్తారు, తీసుకెళ్ళి కాలేజ్లో ఇవ్వాలి, ఓకేనా. మీరు ఇక్కడ వచ్చేసి పోస్ట్ మ్యాట్రిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి కిందికి రాగానే ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ హైలైట్ కనిపిస్తుంది 15/2/2021. రెన్యువల్ రిజిస్ట్రేషన్ విల్ బి క్లోజ్డ్ ఆన్ 15/2/2021. ఓకేనా. దీని మీద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని నేను చెప్పిన డీటెయిల్స్ ఆధార్ నేను మీకు 17 డీటెయిల్స్ చెప్పిన కదా, 18 డీటెయిల్స్. సో అట్లనే ఉంటుంది, ఓకేనా. మీ దగ్గర లేటెస్ట్ ఆధార్ కార్డ్, నేను ఫోటోగ్రాఫ్ చెప్పిన, ఆధార్ కార్డ్ చెప్పిన, బ్యాంక్ పాస్బుక్ చెప్పిన, స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ చెప్పిన, ఓకేనా. ఇవన్నీ అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై నౌ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీ యొక్క నేను చెప్పిన కదా ఫస్ట్ పాయింట్ SSC రెగ్యులర్ సప్లిమెంటరీ మొత్తం ఆ డీటెయిల్లోనే ఉంటుంది. టెన్షన్ తీసుకోకండి, అప్లై చేసుకోండి ఈజీగా, టైం ఉంది. టెన్షన్ అందరికి వస్తుంది స్కాలర్షిప్. బీ పాజిటివ్. ఇక్కడ మీ యొక్క స్టాటస్, మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు.
ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఎస్ఎస్సి హార్ట్ ఎగ్జామినేషన్ నంబర్, ఇయర్ ఆఫ్ పాస్, అకాడమిక్ ఇయర్, ఎస్ఎస్సి టైప్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సర్చ్ చేస్తే మీకు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్టయితే మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని కాలేజీలో ఇవ్వచ్చు. టెన్షన్ తీసుకోకండి. పోస్ట్ మ్యాట్రిక్ అప్లికేషన్ స్టేటస్. ఓకేనా, ఇక్కడ మీరు పోస్ట్ మ్యాట్రికా ప్రీ మ్యాట్రికా, పోస్ట్ మ్యాట్రిక్ అంటే మన ఇప్పుడు ఇంటర్ వాళ్ళు అనమాట. సో ఇక్కడ అంతా వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి, అకాడమిక్ ఇయర్ ఇచ్చి, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, ఇయర్ ఆఫ్ పాస్ ఇచ్చి, పాస్ టైప్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, గెస్ట్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే మీకు స్టాటస్ తెలుస్తుంది మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంతవరకు వచ్చిందో. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, పోస్ట్ మ్యాట్రిక్ ఆధార్ నంబర్, మీ యొక్క ఆధార్ అనేది ప్రాబ్లమ్ వస్తే రీఅప్లోడ్ చేయొచ్చు. మీ అప్లికేషన్ ఫాల్ట్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్లికేషన్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ రెన్యువల్ అప్లికేషన్ డాక్యుమెంట్ స్కాన్ చేసుకోవచ్చు. మొత్తం ఇందులో ఉంది, మీరు ఎక్కడ వెళ్ళొద్దు. స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి, ఇన్స్టాలో ఫాలో అయిపోయి నేను అందులో వచ్చి క్లియర్ చేస్తాను. ఇదంతా మాత్రం మ్యాండేటరీ. ఈ పాస్ అనేది మనం మొజిల్లా ఫైర్ ఫ్యాక్స్లో అప్లోడ్ చేయాలి, అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ గూగుల్ క్రోమ్లో అప్లై చేస్తే మీ సెషన్ అనేది వ్యాలిడ్ కాదు, ఎక్స్పైర్ అవుతుంది, మీకు అంత ప్రాబ్లం అవుతుంది. సో మొజిల్లా ఫైర్ ఫ్యాక్స్లో ఏం ప్రాబ్లం రాదు. ఈ బ్రౌజర్లో వచ్చి అప్లై చేసుకోండి. మీరు అంతా అప్లై అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది కాలేజ్లో ఇస్తే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మీ యొక్క ఆధార్ అథెంటికేషన్ రిసిప్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఫార్వర్డ్ అయిపోతుంది. తొందరగా మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో మీ ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ రిలీజ్ అవుతుంది, స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈజీగా స్కాలర్షిప్ అనేది వస్తుంది. టెన్షన్ తీసుకోవద్దు. అండ్ ఎవరైతే నాకు అడుగుతున్నారో సో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎగ్జామ్స్ టైం టేబుల్ పెట్టరా అనేది సత్యం ఏంటంటే ఇంకా మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు. మీరు ఎవ్వరు అప్డేట్ మాత్రం నమ్మకండి. అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం నేను చేస్తాను, నేను చేయలేదంటే ఇంకా అప్డేట్ రాలేదు. మీరు మాత్రం ఎవరిని నమ్మొద్దు రూమర్స్. సో మీ ప్రిపరేషన్లో మీరు అంతంత మాత్రం ఆన్లైన్ ప్రిపరేషన్ ఉండండి. నాకు తెలుసు మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. పాజిటివ్ నిర్ణయమే వస్తుంది. నేను మీ తోడున్నాను, భయపడే స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది నాన్న ఇవాళ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను మాత్రం క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్ మా.